అమ్మయ్య! మొత్తానికైతే వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి మెజారిటీ ప్రజలు ఓటు వేశారు, మద్దతు తెలిపారు. ఇక మనం హ్యాపీ అని చెప్పి ఆలోచిస్తూ, మరీ ముఖ్యంగా ఈసారి మనం హిందువులు బాగా పనిచేశారబ్బా. 93% మెజారిటీగా ఈసారి మద్దతు తెలపడం జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అంత సీన్ లేదమ్మా, మన హిందువులకి నిజానికి అంత సీన్ లేదు. మరి ఎలా 93% వచ్చింది మెజారిటీ అని అంటే, ఈ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించే ముస్లిం వర్గంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే గతంలో వాళ్ళ భూములు కూడా ఈ విధంగానే వక్ఫ్ బోర్డు లాక్కుంది. అదీగాక భూస్వాములు బీజేపీ వ్యతిరేక పార్టీల్లో కూడా ఉన్నారు కదా, పైకి మాత్రం ముసలి కన్నీరు గారుస్తూ లోపల మాత్రం మా భూములు కూడా కాపాడుకోవాలంటే తప్పకుండా వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతు తెలపాలని చెప్పేసి లోపల మేలు పంపించారు.